తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో భువనగిరి పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కదా సార్. ఇక్కడ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను క్యామ మల్లేష్ కేయాలనుకుంటున్నా, కారు గుర్తు కేయాలనుకుంటున్నా. ఎందుకని క్యామ మల్లేష్కి ఇస్తారు సార్? అసలు క్యామ మల్లేష్ ఇక్కడ వారికి ఎవరికి తెలియదు అంటున్నారు. మాకు తెలుసు, ఆయనది చేరుగూడ ఇబ్రాహీంపట్నం దగ్గర తెలుసు. ఆయన మాకు రాజకీయంగా ఆయన ఏ ఊరు అనేది తెలుసు. నేను చేసేది కేసీఆర్ను చూసి ఆయన గుర్తు కాబట్టి ఆయన కూడా మంచివాడు. ఈయన కూడా మన ముందు ఇప్పుడు మనం పుట్టముందు కొట్లాడి తెలంగాణ ఆ చరిత్ర విన్నాం. మనం చూస్తుంటే కొట్లాడి 13-14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిండు ఆయన. అది ఎన్నో రకాలుగా బీదలకు రకరకాల స్కీములు పెట్టి కొంచెం చాలా వరకు సాయం చేసిండు ఆయన. అంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేయలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారంటున్నారు కదా. కాంగ్రెస్ అన్ని అబద్ధాల హామీలు ఇచ్చింది మేడం. అబద్ధాల హామీలు ఇచ్చేయి ఒక్క హామీ కూడా ఇవ్వలే. 500 గ్యాస్ అన్నాడు. ఆ గ్యాస్ ఎక్కడ మేడం? 1000 రూపాయలు తీసుకుంటే 400 పడుతున్నాయి. 40 రూపాయలు పడ్డాయి. ఇట్లా లొల్లి అవుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ ఎందుకు మేడం? ఓలా అడిగి ఫ్రీ బస్సు కొట్టుకొసి వస్తారు మొగోళ్ళు. మేము ఇప్పుడు భువనగిరికి వస్తున్నాం, బస్సులో జాగే లేదు ఎక్కుదామంటే. అంత లేడీస్ ఎవరు? ఫ్రీ బస్ ఓలా అడిగిరు, జనాలు అడిగిరా? ఆర్టీసీ ఎప్పుడు లాస్ ఉంటుంది గవర్నమెంట్ నడుస్తుంటే. డీజిల్ పెరగానే ఆర్టీసీ రేట్లు పెంచుతారు. మరి ఇప్పుడు ఎట్లా నడిపిస్తారు ఆయన? ఎట్లా నడిపిస్తారు మేడం అది? సో అంటే ఫ్రీ బస్సు కరెక్ట్ కాదంటారు పథకం? కాదు, కాకపోతే అది రేట్లు పెంచకుండా అట్నే కొన్ని నడిపి ఇప్పుడు ఎంత లాస్ అది అడిగిరా జనాలు? కొట్టుకొని వస్తారు. లేడీస్ మర్యాద లేకుండా పోయింది. నేను బస్సు టికెట్ తీసుకొని ఎక్కినా మేడం, పైసలు కట్టి ఎక్కినా. ఇప్పుడు లేడీస్ వస్తే నేను లేస్తలేను. అప్పుడు లేచేది, సరే పాపం ముసలామనో పిల్లతల్లో వినో వాళ్ళని లేచేది. ఇప్పుడు నేను ఎందుకు లేస్తా? లేబుద్ది కాదు. అట్లా జరుగుతున్నాయి. అట్లా అంటే వాళ్ళ పైన ఉన్న లేడీస్ కూర్చోవాలని అది కూడా పోతుంది అంట. అప్పుడు లేవు అర్జరా లేవు అంటే కూడా ఎందుకు లేస్తాం మేము పైసలు కొన్నాం, నువ్వేమో ఉట్టిగా వచ్చిస్తున్నావు, మేము ఎందుకు లేస్తామో అనే వచ్చింది. ఇప్పుడు ఆ గోడ అయింది, స్టార్ట్ అయింది. జీరో బిల్లులు కూడా ఇస్తున్నాడు కదా సార్, మీకు రాలేదా జీరో బిల్లు? ఏది కరెంట్దా? కరెంట్ జీరో బిల్లు వచ్చింది. ఇప్పుడు మరి 2 నెలల నుండి ఆల్రెడీ జీరో బిల్లులు శాంక్షన్ బిల్లు కట్టట్లేదు కదా, మరి ఇది కూడా కాంగ్రెస్ పథకం చేసినట్టే కదా. అట్లా అతముడిపు కూడా మాకు జీరో బిల్లు ఉంది. ఓది ఎట్లా ఉంది సార్? ఎస్సీలకు జీరో బిల్లు ఉంది మాకు. అట్లా ఆ రకంగా మాకు జీరో బిల్లు ఉంది. కేసీఆర్ ఉన్నాం సార్. కేసీఆర్ అంటే ఎందుకు సార్ మీకు అంత అభిమానం? తెలంగాణకు కొట్లాడిన రెండో గాంధీ మేడం ఆయన. మన ముందు కొట్లాడి మరో చెప్పింది కాదు. మనం చూసినాం, మేము ఉద్యమంలో పాల్గొన్నాం అన్ని కులాల విధిగా. మన ముందు కళ్ళబడ్డది కదా, ఆ అభిమానమే నాకు. అందుకోసమే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రావాలని అనుకుంటున్నా. ఆయన ఓడిపోని సరే ఓడని గెలడం అనేది చెప్పలేము. పోటీ అన్నీ ఒక తీరే కనబడుతున్నాయి. కానీ నేను మాత్రం కేసీఆర్ కారుకే ఇస్తా. కేసీఆర్ అభిమాని నేను. సో మళ్ళీ కారు గుర్తుకు ఓటేస్తారు? అవును మేడం. మరి ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కదా సార్. రాష్ట్రంలో కేసీఆర్ కావాలని మీరు కోరుకుంటున్నారు, ఓకే. మరి దేశం అంతా మోదీ అంటుంది కదా, దాన్ని ఏమంటారు? నేను 25 సంవత్సరాల్లో కంపెనీలో డ్యూటీ చేసిన. పింఛని మాకు 1500 వస్తుంది, పిఎఫ్ పింఛని. ఈ మోడీ ఒక పైసా పెంచలే. కనీసం 5000 పెంచాలా మేడం? మరి అదే ఈ స్టేట్ గవర్నమెంట్ 2000, వికలాంగ 4000 ఇస్తుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు మా పైసలు కడిగేసుకొని ఇదివరకు 1500 వస్తుంది నాకు పింఛని. 5,000 అని మీ భార్య భర్తలు ఎట్లా పెడతారు మేడం? దాని మీద మోడీకి దృష్టి లేదు, మోడీ గవర్నమెంట్ దృష్టి లేదు. మోడీ చేసిన ఒక మంచి పని అందరికి కలిసింది అంటే బాడాలుగా పాకిస్తాన్ కొంచెం వణికిస్తున్నాను తప్ప ఏం పనులు లేవు ఆయన. మామూలు సాధారణకు ఏం పనులు కాలే ఆయన. కాదు మేడం, మా పైసలు మాకు ఇస్తానికి 1500 వస్తాయి నెలకు. ఈ రోజుల గవర్నమెంట్ ఉద్యోగికి 20,000 జీతం అంటే 10,000 వస్తుంది పింఛన్ తీపోతే మినిమం మేడం. అవునా కదా? మాకు 1500 మేడం. మా 25 ఏళ్ళు నేను కంపెనీలో పనిచేసిన, ఒక లిమిటెడ్ పెద్ద కంపెనీలో 1500 వస్తుంది పింఛని. రిటైర్మెంట్ అయినా 1500 వస్తుంది మాకు. 1500 ఏ మాత్రం సరిపోదు. 10 ఏళ్ళు అయింది మేడం పెంచాలి. కనీసం మేము ఎక్కువ 50,000 అట్లా 5,000 పెంచాలి మేడం. మినిమం 5,000 కోరుకుంటాను నేను ఈ రోజుల ఖర్చుకు. అది పెద్ద ఎక్కువ కాదు, గతంలో పెంచాలి. ఒక్క పైసా 10 ఏళ్ళు వచ్చి ఒక్క పైసా మా కార్మికులకు పెంచలేదు మోడీ. ఏం చేయలేదు ఆయన. ఇది నాకు బాగా కోపం ఉంది ఆయన మీద, మోడీ గవర్నమెంట్ మీద మేడం. సో మీరు కారు గుర్తుకేస్తారు? అవును మేడం. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు కృష్ణ, సంధిగారి కృష్ణ. పక్కకు పరమణ సోమవారం అది, ఇదే మండలము. ఓకే.